భారీ మెజారిటీతో గెలిపించిన మంగళగిరి వాసులకు జీవితాంతం గుర్తుండిపోయేలా అభివృద్ధి కార్యక్రమాలను రాబోయే 100 రోజుల్లో ప్రారంభిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. మంగళగిరి మండలం ఎర్రబాలెంలో జైన్ల ఆధ్వర్యంలో నిర్మించిన భగవాన్ మహావీర్ గోశాలను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి లోకేష్ ప్రారంభించారు. హోలీ పండుగ సందర్భంగా చిన్నారులు మంత్రి నారా లోకేష్కు రంగులు పూశారు. మార్వాడీలు మంత్రి నారా లోకేష్ను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ను ఘనంగా సన్మానించారు. రాబోయే 100 రోజులలో మంగళగిరి నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ, నిడమరు ఫ్లైఓవర్ పనులకు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామని మంత్రి లోకేష్ చెప్పారు. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ బాధితులకు వచ్చే నెలలో అందిస్తామని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. సోదరులు గత దాదాపు 25 సంవత్సరాలుగా ఇక్కడ గోశాల నడిపిస్తాం జరుగుతుంది. 2 ఆవులతో మొదలైన గోశాల ఇప్పుడు దాదాపు 450 ఆవులకి చేరింది. వాళ్ళకి అండగా నిలబడడానికి, వాళ్ళని ప్రోత్సహించడానికి, వాళ్ళు చేస్తున్న మంచి కార్యక్రమాలని స్వయంగా చూసేదానికి నేను కూడా ఇక్కడికి వచ్చి చూస్తాం జరిగింది. నిజంగానే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రత్యేకంగా మన మంగళగిరికి వచ్చేగల ఆవులన్నీ కూడా వీధుల్లో తిరిగే పరిస్థితి యాక్సిడెంట్ జరిగినాయి. అందుకే ఇటు పక్క ఈ గోశాల, ఇంకో పక్కన వచ్చేగల ప్రత్యేకంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆధ్వర్యంలో గోశాల కూడా ప్రారంభిస్తాం కూడా జరిగింది. సో మంగళగిరి నియోజకవర్గ పట్టణం లోపల ఆవులు రోడ్డు పైన తిరగకూడదు అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎందుకంటే దానివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గోశాలలు పెడితే బాగుంటుందన్న లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పటికీ మొదటి విడతలో సుమారుగా 5,000 మందికి ఇల్లు పట్టాలు ఉగాది తర్వాత ఇవ్వాలనే లక్ష్యం పెట్టుకుని మేము పనిచేస్తున్నాం. ఈ రోజు కేంద్రంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారి సహకారంతో రైల్వే మంత్రి గారిని మేము కలిసినప్పుడు, రైల్వే భూముల్లో మాకు రెగ్యులరైజ్ చేయాలని మేము కోరినప్పుడు అనుకూలంగా మంత్రి గారు స్పందించారంటే దాని వెనకాల పెమ్మసాని చంద్రశేఖర్ గారి కృషి చాలా చాలా ఉంది. ఆయన నవ్వచ్చు ఇప్పుడు, కానీ ఆయన కృషి చాలా చాలా ఉంది. అది ప్రజలు దయచేసి గమనించాలి, గుర్తు పెట్టుకోవాలి. అంతేకాదు రైల్ ఓవర్ బ్రిడ్జ్ కూడా, నిడమర్ గేట్ దగ్గర రైల్ ఓవర్ బ్రిడ్జ్ కూడా పెమ్మసాని చంద్రశేఖర్ పర్సనల్ గా తీసుకుని ఫాలో అప్ చేసి అది ఇప్పుడు బోర్డు వరకు తీసుకొచ్చి పనులు కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం. అంతేకాకుండా ఈ ఇండ్లు పట్టాలు ఇచ్చేదానికి రీటైనింగ్ వాల్ కట్టాలనేది ప్రజలు మహానాడు ప్రాంతంలో వెళ్ళినప్పుడు కోరారు. దానికి నిధులు కేటాయించాం, డిజైన్లు అవుతున్నాయి. ఇప్పుడు దానిపైన రోడ్ కూడా వేద్దాం. అంటే 4 లేన్ రోడ్ వేస్తే ట్రాఫిక్ చాలా ఈజీ అవుట్ అవుతున్న లక్ష్యంతో మొత్తం డిజైన్ చేస్తున్నాం. దీంతో పాటు ఏదైతే ఆనాడు నేను చెప్పాను, పార్కుల అభివృద్ధి కానివ్వండి, చెరువుల అభివృద్ధి కానివ్వండి, శ్మశానాల అభివృద్ధి కానివ్వండి, కమ్యూనిటీ భవనాలు, రైతు బజార్లు, ఇంకో పక్కన సోషల్ వెల్ఫేర్ హాస్టల్, బీసీ వెల్ఫేర్ హాస్టల్, ప్రభుత్వ పాఠశాలలు, ఇట్లా దాదాపు మీరు చూస్తే 100 అభివృద్ధి కార్యక్రమాలకి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అన్ని డిజైన్లు అయిపోయినాయి, టెండర్ దశకు వచ్చింది. టెండర్లని దేవుడి సహకారంతో ఏప్రిల్ మే మాసంలో పూర్తి చేసి భూగర్భ డ్రైనేజ్ కానివ్వండి, భూగర్భ నీరు కానివ్వండి, అంటే వాటర్ పైప్ లైన్ కానివ్వండి, భూగర్భ గ్యాస్, భూగర్భ పవర్ కూడా ఇవ్వాలని మంగళగిరి లక్ష్యం పెట్టుకుని పనిచేస్తున్నా. నిడమరు ఆరోబి విషయంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వంలో ఆయన కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అది 6 లేనా 4 లేనా అనే దానిపైన కొంచెం చర్చ జరిగింది. దానివల్ల 1 నెల ఆలస్యమైన విషయం వాస్తవం. కానీ ఇప్పుడు 4 లేన్, ఎందుకంటే ఇన్ అండ్ అవుట్ 4 లేను, 6 లేన్ అవసరం లేదని 4 లేన్ రోడ్ అది మేము డిజైన్ చేసాం. అది మన రైల్వే బోర్డు కూడా పంపిస్తాం జరిగింది. నేను అనుకుంటాం మహా అంటే ఇంకా ఒక 8 నెలల నుంచి 12 నెలలు పడుతుంది. ఇప్పుడు కరకట్ట రోడ్ పూర్తి చేయాలి, సీడ్ యాక్సెస్ రోడ్ పూర్తి చేయాలి. దాని తర్వాత మనకి E12, 13, E11, E13, 11, 13 అది కూడా హైవే కనెక్ట్ చేయాలి. మన వెస్టర్న్ బైపాస్ ఏదైతే ఉందో అది 3-4 విద్యుత్ స్తంభాల వల్ల ఆగిపోయింది. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా పొద్దున్న నేను మాట్లాడటం జరిగింది. అది డైరెక్షన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అది కూడా ఓపెన్ అయిపోతుంది. పానకాల స్వామి టెంపుల్, గండాల స్వామి గుడి, కింద లక్ష్మీ నరసింహస్వామి గుడిది కేంద్ర ప్రభుత్వంతో మేము కోఆర్డినేట్ చేసుకుని ప్రసాద్ స్కీమ్ కింద రోడ్లు ఎట్లా వేయాలనే దానిపైన మేము డీటెయిల్ గా డిస్కస్ చేస్తున్నాం. అంతేకాకుండా మొన్న నేను వారణాసికి వెళ్ళాను. అక్కడ కూడా ప్రధానమంత్రి గారి నాయకత్వంలో అద్భుతంగా గుడిని ఎట్లా అభివృద్ధి చేశారు, వాక్వేస్ ఎట్లా క్రియేట్ చేశారు అన్ని కూడా నేను చూస్తాం జరిగింది. సో అది స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ కూడా చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఎలక్షన్ ముందు జనవరిలో పసుపు రైతులందరికీ కూడా ఆ రోజు కాలిపోయింది. దాదాపు 40 కోట్ల రూపాయలు పసుపు అంతా నష్టపోయారు. వాటిని కంటిన్యూస్ గా ఫాలో అప్ చేసి వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చింది. దాదాపు వచ్చే 2 వారాల్లో నారా లోకేష్ గారు టైం తీసుకుని ఏదో ఒక రోజు రైతులకు డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అది వాళ్ళు కంటిన్యూస్ గా ఫాలో అప్ చేస్తా ఉన్నాం నా దగ్గర నుంచి. అది ఒకటి. రెండోది,
ఎయిమ్స్ సెంట్రల్ సంబంధించింది కాబట్టి దాన్ని రివ్యూ చేయమన్నారు. నేను లాస్ట్ వీక్ దాన్ని రివ్యూ చేసి ఇప్పుడు కెపాసిటీ 60% ఉంది. దాన్ని 100% ఏ విధంగా కెపాసిటీ బెడ్స్ చేయటం కానీ, ఆపరేషన్ థియేటర్స్ కానీ, లేకపోతే నర్సింగ్ స్టాఫ్ కానీ, లేకపోతే స్టాఫ్ క్వార్టర్స్ కానీ, ఇవి అదేవిధంగా బయట నుంచి ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు అక్కడ ఉండడానికి ధర్మశాలని సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఏ విధంగా చేయాలి, ఇవన్నీ డిస్కస్ చేసి ఎయిమ్స్ ఒకటి టేకప్ చేస్తా ఉన్నాం. ఇవి కాకుండా ఇళ్ల పట్టాలకు ఏదైతే ఇచ్చారో అది ఆ ఫారెస్ట్ ల్యాండ్, రైల్వే ల్యాండ్ క్లియర్ చేయడం అనేది చాలా కష్టమైన పని. అంత ఈజీ కాదు. బట్ అయితే దాని గురించి ఏ విధంగా ఎన్ని విధాలుగా ట్రై చేయగలమో అవన్నీ ఆల్టర్నేట్ ల్యాండ్స్ చూపించడం, ఇంకోటో ఏదో మా తిప్పలు పడి అవన్నీ కూడా చేస్తామని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం.